అల్లు అర్జున్ గారు సత్యం థియేటర్ దగ్గర మరణించిన రేవతి గారి కుటుంబానికి 25 లక్షలు ఇస్తానని అనౌన్స్ చేశారు. కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదు. నిన్న జరిగిన ప్రెస్ మీట్లో దీని గురించి అయితే మీడియా మిత్రులు అడిగే ప్రయత్నం చేశారు. బట్ అల్లు అర్జున్ గారు ఏమన్నారంటే, మీరు మధ్యలో క్వశ్చన్స్ అడిగితే నేను ఫ్లోలో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాను కాబట్టి నన్ను మాట్లాడనివ్వండి. మధ్యలో క్వశ్చన్స్ వేస్తే మళ్ళీ నేను మాట్లాడిన దానికి ఏమైనా లీగల్ ఇష్యూస్ వస్తాయేమో అని చెప్పి మీడియా మిత్రులను క్వశ్చన్స్ అడగనివ్వకుండా చేశారు. చివరికి అడిగే ప్రయత్నం చేసినా కూడా ఎవరికి సమాధానం చెప్పకుండా లేచి వెళ్ళిపోయారు. దాని తర్వాత అల్లు అరవింద్ గారు ఎంటర్ అయ్యారు. అల్లు అరవింద్ గారిని మీడియా వాళ్ళు అడిగారు. చెక్ అనౌన్స్ చేసిన వెంటనే మంత్రి గారు వెళ్ళి ఇచ్చారు, కానీ అల్లు అర్జున్ గారు ఎందుకు ఇవ్వలేదు అని అడిగారు. దానికి అల్లు అరవింద్ గారు ఇలా ఆన్సర్ ఇచ్చారు. అర్జున్ ఒక అమౌంట్, మైత్రి వాళ్ళు ఒక అమౌంట్, డైరెక్టర్ గారు ఒక అమౌంట్, ఇదంతా పెట్టి ఒక ట్రస్ట్ చేద్దాము ఇది అనేది అనుకున్నా. అల్లు అర్జున్ కొంత డబ్బు, మైత్రి మూవీస్ నుంచి కొంత డబ్బు, డైరెక్టర్ సుకుమార్ దగ్గర నుంచి కొంత డబ్బు కలెక్ట్ చేసి దాన్ని ట్రస్ట్గా చేసి చేద్దామని అనుకున్నారని అల్లు అరవింద్ గారు చెప్పారు. అయితే జనాల ఒపీనియన్ ఏమిటంటే, ఒక ప్రాణం పోతే ఆ ప్రాణం విలువ ముష్టి 25 లక్షలు ఇస్తారా అని చాలా మంది ఇప్పటికే తిట్టిపోశారు. కానీ ఆ 25 లక్షలు కూడా ఇంకా ఇప్పటికీ ఇవ్వలేదు అని ఇంకా చాలా మంది ఫైర్ అవుతూనే ఉన్నారు. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రేవతి గారి భర్తకి 25 లక్షల చెక్కు ఇచ్చారు. అయితే అల్లు అర్జున్ గారు ఒక మాట అన్నారు. సినిమా థియేటర్కి వెళ్ళిన రోజు రేవతి గారు చనిపోయిన విషయం నాకు తెలీదు, మరుసటి రోజు తెలిసింది అని చెప్పారు. నెక్స్ట్ డే నాకు తెలిసింది, ఒక లేడీ ఇలా ఉందంట, కళ్ళు తిరిగి పడిపోయిందంట, ఆ తర్వాత ఆవిడ పాపం చనిపోయిందంట. ఆవిడ చనిపోయిన విషయం ప్రపంచమంతా తెలిసిపోయింది. అది కూడా చనిపోయిన వెంటనే తెలిసిపోయింది. నిజంగా అల్లు అర్జున్ గారు చెప్పిన దాంట్లో నమ్మశక్యంగా లేదు అని మాత్రం అనిపిస్తుంది. అయితే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో గట్టిగానే చెప్పారు. ఇది చూడండి ఒకసారి ఈ క్లిప్. లేదు, నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే ఏసీపీ గారు ఫస్ట్ అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళి, ఇద్దరు చనిపోయారు, మీరు ఇక్కడ కూర్చుంటే బయట అభిమానుల్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయి, శాంతి భద్రతలు చేయి దాటిపోతాయి, లాఠీ చార్జ్ చేయవలసిన పరిస్థితి కూడా ఉంటుంది, మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారట. అయితే దానికి అల్లు అర్జున్ గారు, లేదు నేను సినిమా అయిపోయినంత వరకు కూర్చుంటాను అని అల్లు అర్జున్ అన్నారట. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి. ఇంకో పాయింట్ ఏంటంటే, సినిమా స్టార్ట్ అయిన కొన్ని నిమిషాల్లోనే బయటకు వెళ్ళిపోయాను అని చెప్పారు. సినిమా స్టార్ట్ అయిన కొంచెంసేపు నేను వెళ్ళిపోయా, నేను మా వైఫ్ అంతా మేము బయటకు వచ్చాం. కానీ ఇది కూడా అబద్ధం అని సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. ప్రూఫ్తో కూడా చూపిస్తున్నారు. సినిమా చూసినప్పుడు ఎవరో వీడియో తీశారు. అక్కడ అల్లు అర్జున్ జాతర సీన్ వచ్చేంత వరకు లోపలే ఉన్నట్టు ఉంది. అయితే ఆ జాతర సీన్ అనేది ఇంటర్వెల్ తర్వాత, అంటే సినిమా కొంచెం ఉంది అనగా జాతర సీన్ ఉంటుంది. ఇంకో పాయింట్ ఏంటంటే, రోడ్ షో చేయలేదు అని చెప్పారు. అది అసలు రోడ్ షో కాదు, ఏమి కాదు, కార్ అలా వెళ్తూ ఆగిపోయింది. కానీ ఇక్కడ ఇంత క్లియర్గా కనిపిస్తుంది. మనకు ఏం చేశారు అనేది రేవంత్ రెడ్డి గారు దీని గురించి కూడా అసెంబ్లీలో ఎక్స్ప్లెయిన్ చేశారు. తల్లి చనిపోయి పిల్లగా చావుపట్ల మధ్యలో ఉన్నారు, మీరు వెళ్ళండి వెనక్కి పంపిస్తే కూడా మళ్ళీ కార్లో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా. ఈ వీడియో బట్టి కూడా చెప్పుకోవచ్చు మరి ఎవరిది నిజం ఎవరిది అబద్ధం అనేది. దీనిపై కూడా మీరు కామెంట్ చేయండి. ఇంకో పాయింట్ ఏంటంటే, సినిమా అంత పెద్దగా సక్సెస్ అయింది, కానీ ఒకరు చనిపోయారు కాబట్టి ఎలాంటి సెలబ్రేషన్స్ చేసుకోకుండా 15 రోజులు ఇంట్లోనే కూర్చున్నాను అని చెప్పారు. 15 రోజులుగా నేను ఇక్కడే కూర్చుని అన్ని ఫంక్షన్స్, అన్ని ప్రోగ్రామ్స్, అన్ని సెలబ్రేషన్స్ అన్ని మాక్సిమం క్యాన్సిల్ చేసేసుకుని. ఒకసారి ఈ వీడియో చూడండి. కానీ ఇందులోనేమో సుకుమార్ గారితో సెలబ్రేషన్ చేసుకున్నట్టు ఉంది. ఇంకా ఇంటి దగ్గర కూడా సెలబ్రేషన్స్ చేసుకున్నారు. మరి ఇది అబద్ధమా నిజమా కామెంట్ చేయండి.